గణిత శాస్త్ర బోధన ఉపగమాలు పద్ధతులు. అన్వేషణ పద్ధతి. హ్యూరిస్టిక్ అనే పదము గ్రీకు భాషలోని ఆ హ్యూరిస్కో ఆ పదం నుంచి వచ్చింది. హ్యూరిస్కో అంటే నేను కనుగొంటాను అని అర్థం. అందువల్ల దీనిని అన్వేషణ పద్ధతి అంటారు. అన్వేషణ పద్ధతిని ఇంగ్లాండ్ దేశానికి చెందిన ఆర్మ్స్ట్రాంగ్ అనే రసాయన శాస్త్రజ్ఞుడు రూపొందించాడు. ఈ పద్ధతి ఉపన్యాస పద్ధతికి కేవలం వ్యతిరేకం. ఇది తప్పనిసరిగా చురుకుగాను నిర్మాణాత్మకంగాను ఉండి గణిత బోధనలో అతి ముఖ్య పాత్ర వహిస్తుంది. అన్వేషణ పద్ధతి. విద్యార్థి పాత్ర. బోధన అభ్యసన ప్రక్రియలో విద్యార్థి చాలా చురుగ్గా పాల్గొంటాడు. ప్రతిదీ చేయడం ద్వారా నేర్చుకుంటాడు. స్వతంత్రంగా ఆలోచిస్తాడు, స్వతంత్రంగా కృషి చేస్తాడు. అన్వేషణ పద్ధతి. ఉపాధ్యాయుని పాత్ర. అన్వేషణ పద్ధతి ఉపాధ్యాయుని పాత్ర చాలా స్తబ్దంగా ఉన్నట్లు కనిపిస్తుంది. మిగిలిన పద్ధతుల్లో కంటే ఇందులో ఎక్కువగా కృషి చేయాలి, ఎక్కువ నైపుణ్యం ఉండాలి. ఈ విధానంలో ఉపాధ్యాయుని పాత్ర స్నేహితుడిగా, మార్గదర్శకుడిగా, తత్వవేత్తగా ఉండాలి. అన్వేషణ పద్ధతి గుణాలు. అన్వేషణ ప్రక్రియలో విద్యార్థి క్రియాత్మకంగా భాగస్థుడు అవుతాడు. విద్యార్థి స్తబ్దంగా సమాచారాన్ని వినక స్వయంగా ఆలోచిస్తాడు. ఆవర్తనం, డ్రిల్, ఇంట్లో చదువుకోవడం తగ్గుతుంది. ఇది మనోవైజ్ఞానికమైంది. విద్యార్థులకు ఉపాధ్యాయునికి మధ్య సర్వదా మంచి సంబంధం ఉంటుంది. స్వప్రయత్నాలతో ఒక విషయాన్ని ఆవిష్కరణ చేసినందువల్ల విద్యార్థికి ఆనందం కలుగుతుంది. దానివల్ల సంతృప్తి కలిగి ఇంకా ఎక్కువ సాధించడానికి ప్రేరేపితుడవుతాడు. విద్యార్థులలో అన్వేషణ వైఖరి లేదా వైజ్ఞానిక వైఖరి అభివృద్ధి చెందుతుంది. విద్యార్థులలో పరిశోధనా చైతన్యం ఏర్పడుతుంది. అన్వేషణ పద్ధతి దోషాలు. అధిక భారంతో కూడిన ఉపాధ్యాయుని నుంచి అధికమైన శ్రమ, ప్రత్యేక సన్నాహాన్ని కోరుతుంది. ప్రతి ఉపాధ్యాయుడు దీనిని విజయవంతంగా ఉపయోగించలేకపోవచ్చు. అన్వేషణ చైతన్యాన్ని విద్యార్థి పొంది ఉండకపోతే దీనివల్ల ఫలితం ఉండదు. ఇది మందకోడి విధానం. పరిశోధనకు కాలవ్యయం ఎక్కువ. ప్రారంభ దశలో విద్యార్థికి మార్గదర్శకత్వం, సూచనలు అవసరం. సవ్యమైన మార్గదర్శకత్వాన్ని ఉపాధ్యాయుడు ఇవ్వకపోతే విద్యార్థికి నిరుత్సాహం, నిస్పృహ కలుగుతాయి. కొన్ని శీర్షికలను ఈ పద్ధతిలో బోధించడం వీలు కాకపోవచ్చు. మరికొన్ని సందర్భాల్లో ఆవిష్కరణకు వీలు కుదరకపోవచ్చు. ప్రతి విద్యార్థిని ఒక ఆవిష్కారకునిగా ఊహించలేము. పరిపక్వం చెందని విద్యార్థి ఎక్కువ ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. అన్వేషణ పద్ధతి విజయవంతం కావడానికి అవసరమైన కారకాలు. నిర్దిష్టమైన సిలబస్, నిర్దిష్ట సమయంలో బోధించాలనే ప్రతిబంధకాలు ఉండరాదు. వైయక్తిక భేదాలను అనుసరించి విద్యార్థులకు ఉపాధ్యాయుడు మార్గదర్శనం చేయాలి. పాఠశాలలో విద్యార్థుల సంఖ్యకు తగినట్లుగా పరికరాలు, మిగిలిన అవసరాలు ఉండే విధంగా చూడాలి. ఉపాధ్యాయుడు అన్వేషణ వైఖరి ఉన్న వ్యక్తి అయి ఉండాలి. విద్యార్థులలో అన్వేషణ విధానం పట్ల అనుకూల వైఖరిని పెంపొందించాలి. ఈ విధానంలో ఉపాధ్యాయుడు తయారు చేసుకునే ప్రశ్నలు విద్యార్థులలో ఆలోచనను రేకెత్తించేవిగా ఉండాలేగాని అతని ఆలోచనను అనగదొక్కేవిగా ఉండకూడదు. సమితులు అనే పాఠ్యాంశాన్ని అన్వేషణ పద్ధతిలో బోధించవచ్చు. ప్రశ్న అ, బి అనే 2 సమితులు ఇస్తే నీవు ఏం చేస్తావు? మనము వివిధ రకాలైన సమాధానాలు విద్యార్థి నుంచి ఆశించవచ్చు. సూచన -1 ఆ, బి సమితిలో చేసే పరిక్రియల గురించి ఆలోచించు. విద్యార్థుల నుంచి వివిధ పరిక్రియలు మనం ఆశించవచ్చు. సూచన -2 ఆ, బి సమితులను ఇంకా ఏ విధంగా ప్రదర్శించవచ్చో ఆలోచించు. ఇక్కడ మనం విద్యార్థులకు వెంచిత్ర భావనను కలిగించవచ్చు.
అన్వేషణ పద్ధతిలో ఉపాధ్యాయుడే విద్యార్థులను ప్రేరేపించి ఉత్తేజాన్ని కలిగించాలి. ఈ విధానం విజయవంతం కావడం సృజనాత్మకత చోటు చేసుకునే ఉపాధ్యాయుని ప్రశ్నలపై ఆధారపడి ఉంటుంది. విద్యార్థి శ్రోతగా కాక పరిశోధకుడిగా, క్రియాత్మక భాగస్థుడిగా అభివృద్ధి చెందుతాడు.